హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు మన వీడియోలో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఇన్స్టెంట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇంత పర్ఫెక్ట్గా ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఇవి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఇంకెందుకు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కళాయిలోకి ఒక కప్పు దాకా ఓట్స్ తీసుకోండి. ఇవి ఓట్స్లో ఫైబరు ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి ఇన్స్టెంట్ శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి మనం నార్మల్గా చేసే ఇడ్లీల కన్నా కూడా ఇవి చాలా హెల్దీ అనమాట. ఇలా ద్వారగా వేయించుకున్నటువంటి ఓట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే కళాయిలోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వను కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈలోపు మనకి చల్లారిపోయినటువంటి ఓట్స్ ఉన్నాయి కదా, ఈ ఓట్స్ని మనం మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకుందాం. మీ అందరికీ హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏది అనగానే ఫస్ట్ అందరు ఇడ్లీ అని చెప్తారండి. ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి హెల్దీ ఇడ్లీ అనుకుంటారు. కానీ ఇడ్లీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఇడ్లీ తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ పెరిగి షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఇలా ఇడ్లీని హెల్దీగా కూడా ట్రై చేయండి ఓట్స్ తోటి. అందుకే మీకోసమే ఈ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఇలా ఓట్స్ని ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మనం వేయించుకున్నటువంటి అరకప్పు బొంబాయి రవ్వను కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే అరకప్పు పెరుగు, మీకు అర్థమవుతుంది కదా, ఒక కప్పు ఓట్స్కి అరకప్పు పెరుగు, అరకప్పు బొంబాయి రవ్వ అనమాట. బొంబాయి రవ్వను ముందుగానే వేయించుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఓకేనా. ఇలా అరకప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకొని వీటిని ఒకసారి అలా కలిపి దీంట్లో కొంచెం సరిపడా వాటర్ పోసేసుకోండి. నేను ఆ పెరుగు కప్లోనే కొంచెం వాటర్ పోసాను. ఇవేం పాలు కాదండి, చూసారు కదా. ఇందాక నేను పెరుగు వేసుకున్న కప్లోనే కొంచెం వాటర్ పోసుకొని ఇలా పోసేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం మామూలుగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు ఏం యాడ్ చేసే పని లేదండి. దీన్ని ప్లేట్ పెట్టేసి ఒక్క 10-15 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మన ఇడ్లీలోకి ఎప్పుడు రొటీన్గా పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ కాకుండా ఈరోజు నేను టమాటా ఆనియన్ చట్నీ చూపిస్తాను. ఈలోపు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇది మగ్గేలోపు అదే కళాయిలోకి ఒక 2 స్పూన్లు దాకా ఆయిల్ తీసేసుకొని అందులోకి ముందుగా పొట్టోల్చుకున్నటువంటి ఎల్లిపాయ గర్భాలు వేసుకోండి. అలాగే అందులోకి ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి 4 తొడియాలు తీసేసుకొని వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టమాటాలు వేసేసుకోండి. ఇవి కొలతలు ఏం లేదండి, జస్ట్ మనకి టేస్ట్కు తగ్గట్టుగా అర్థమైపోతుంది కదా, అలా వేసుకేసుకోండి. మీడియం సైజు ఏమి తీసుకొని వేసేసుకోండి. ఇప్పుడు నేను చేసే చట్నీ ఒక 4గురికి వచ్చేస్తుందండి ఇడ్లీలోకి. తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులో నేను ధనియాలు, జీలకర్ర ఇలాంటివి ఏమీ వేయలేదండి, చూసారు కదా. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం పులుపుకు తగ్గట్టు, పులుపు లేకపోయినా బాగుంటుంది కానీ పులుపు వేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండు నేను ఒక కుంకుడుకాయ సైజ్ చింత నానబెట్టేసుకొని వేసేసుకున్నాను. అలాగే ఈ చింతపండు కూడా వేసిన తర్వాత ఇందులో మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా, రుచికి సరిపడా గల్లు సాల్ట్ వేసేసుకొని ఫైన్గా మరి మెత్తగా చేసుకోండి. మామూలుగా బరకగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీన్ని పోపు పెట్టేసుకుందాం. అదే కళాయిలో ఒక స్పూన్ దాకా ఆయిల్ తీసేసుకొని కొంచెం ఎండుమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర, అలాగే ఇంగువ ఇవన్నీ వేసేసుకొని, ఆల్రెడీ ఎల్లిపాయలు మనం అందులో వేసేసాం, పోపులో ఏం అవసరం లేదు. ఇలా కరివేపాకు వేసేసుకొని లాస్ట్గా కొంచెం ఇంగు వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీలోకి పోపు పెట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి ఓట్స్ ఇన్స్టెంట్ ఇడ్లీలు కదా, ఇందులోకి ఈ చట్నీ అయితే స్పెషల్గా బాగుంటుందన్నమాట. ఎప్పుడు తినే రొటీన్ పల్లీ చట్నీ కాకుండా ఇది చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా పోపు పెట్టేసుకోండి. ఇది పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మీరు ఒక్కసారి ఈ ఓట్స్ ఇడ్లీ చట్నీ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు ప్రతిసారి కూడా ఇడ్లీ కావాలంటారు. అంత టేస్ట్గా ఉంటాయండి, టేస్ట్తో పాటు హెల్దీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓట్స్ ఇడ్లీని ట్రై చేయండి. ఇంట్లో షుగర్, బీపీ ఏది ఉన్నా కానీ ఈ ఓట్స్ ఇడ్లీ అందరికీ హెల్దీ అనమాట. సరే, ఈ చట్నీ చేసేసరికల్లే మనకి ఈ పిండి కూడా మంచిగా నానిపోయి ఉంది కదా, ఈ 15 మినిట్స్ నానిపోయి ఉన్న దాంట్లో మళ్ళీ సరిపడా వాటర్ పోసుకొని, మనం ఇందాక ఇందులో బొంబాయి రవ్వ కలిపాం కాబట్టి కొంచెం టైట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకొని ఇందులోకి మనం ఇంతవరకు ఏమి సాల్ట్ ఏమి యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఇవి ఇన్స్టెంట్ ఇడ్లీలు కాబట్టి 1/2 స్పూన్ దాకా
వంట సోడాని యాడ్ చేసుకోండి. వంట సోడా లేకపోయినా కానీ మీరు ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ దానికన్నా కొంచెం హెల్దీ ఈ వంట సోడా కాబట్టి నేను వంట సోడా యాడ్ చేశాను. అలాగే దీంట్లోకి మనకి ఏ వెజిటబుల్ అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర, క్యారెట్, అల్లం తురుము కూడా వేసుకున్నానండి. చాలా బాగుంటుంది ఇవి వేసుకోవటం వల్ల. ఇక్కడ చూసారా, నేను పిండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. అచ్చం పులిసిన పిండిలాగా బురుజు బురుజుగా పిండి ఎంత బాగుందో కదా. మీకు ఇక్కడ పిండి చూస్తేనే అర్థమవుతుంది ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయో. అలాగే నేను క్లాత్ వేసి ఇడ్లీలు వేస్తున్నాను. అడుగున ఇలా జీడిపప్పు వేసి పైన ఇడ్లీ వేస్తే ఇడ్లీ తీసినప్పుడు తీయగానే ఆ జీడిపప్పు కనిపిస్తే కొంచెం డెలిషియస్గా కనిపిస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇవి ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీలు కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటాయి అన్నమాట. అలాగే నేను వేరే ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తున్నాను. అలా మామూలుగా వేయించడం ఏం కావండి. ఆ జీడిపప్పు నార్మల్గా వేసినా కానీ కుక్ అయితే కదా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసుకొని క్లాత్లో వేసుకొని ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే వీళ్ళకి కూడా తింటుంటే అదొక ఫీల్ వస్తుంది అనమాట. అందుకే నేను క్లాత్లో వేస్తూ ఉంటాను ఇడ్లీలు. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇడ్లీలు. మా బాబు అయితే రోజు ఇవే చేసి పెట్టమంటున్నాడు, అంత టేస్ట్గా ఉన్నాయి. ఈరోజు పిల్లలు బోండాలు, స్నాక్స్ అవి ఇవి అలవాటు పడుతున్నారు కదా. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు హెల్దీ రెసిపీస్ కూడా చేసి పెట్టండి. ఈ సమ్మర్లో ఇంకా హీటు అలాంటివి కూడా తగ్గుతాయి అనమాట. తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఇడ్లీ ఉడికిన తర్వాత ఇందులోకి చూసారా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉడికాయో ఇడ్లీలు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇడ్లీలు. మన నార్మల్ ఇడ్లీ పులిసిన వాటికన్నా కూడా ఇవి హెల్తీగా టేస్టీగా ఉన్నాయి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ కూడా చాలా బాగుందండి, అందుకే ఇంతలా చెప్పేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయి ఇడ్లీలు. ఇది ఒక్కసారి కనుక ఆ చట్నీతో తిన్నారంటే వదిలిపెట్టరండి మీరైతే ఇడ్లీలు. మా పిల్లలకి ఫస్ట్ టైం చేసి పెట్టినా కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. నాకు అది బాగా నచ్చింది. మనం ఏదైనా కొత్త రెసిపీ చేస్తే వాళ్ళకి హెల్దీ అనగానే దూరం పెట్టేస్తారు, లేకపోతే ఏదో బలవంతంగా తినేస్తారు. కానీ పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు ఇన్నిసార్లు ఇంత ఘనంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీరైతే ఈ రెసిపీని ఒకసారి చేస్తే మాత్రం వదిలిపెట్టరు, అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. కాబట్టి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు ఓట్స్తో తెప్పించుకొని ఎప్పుడు రొటీన్గా మినపప్పు ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా ఓట్స్తో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా బాబాయ్ అయితే ఎప్పుడు నార్మల్ తినే ఇడ్లీ కన్నా కూడా 2 ఎక్స్ట్రా తినేసాడండి, అంత బాగా టేస్ట్గా ఉన్నాయి. అదేంటో మా చిన్నబాబుకు కూడా నచ్చేసాయండి. వాడు హెల్దీ రెసిపీస్ అంటే అంత దూరంలో ఉంటాడండి, వాడికి కూడా నచ్చేసాయి. ఇదండి ఈరోజు రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.